ఒకవేళ ఆ తల్లికి సంతానం కలిగినా కాక సంతానం అయిన తల్లి పట్టరాంత సంతోషపడుతుంది. భగవంత నా కడుపులో కొడుకున్నాడో నా కడుపులో బిడ్డ ఉన్నదో ఒక్క నెలలో ఓకీళ్ళకి రమాయి 2 నెలల రేణు వల్లు కోరి 3 నెలల ముద్ద పిండము 4 నెలల నవ సందులు వాసి 5 నెలల అవసరం పోసుకొని 7 నెలల ఎరగసాయ పిండము 9 నెలల తల్లులారా తల్లి గండమో పిల్ల గండమో ప్రాణ గండమో పరం గండమో అన్నరాట. తల్లులారా మిరగనంది మేము రాలేదు కానీ తొలచూరు కానుపు లోపల తల్లి వచ్చే తెలవదాట బ్రతికే తెలవదాట. పరమాత్మునికి 2 ఎత్తి మొక్కుతుంది ఆ తల్లి. హనుమంతా శంకరా నా ప్రాణం పోని నా జీవనం పోని నా కడుపులో కొడుకు మాత్రం చల్లగా బయట పడగొట్టు. ఎందుకంటే నా ప్రాణం పోయినాక నా కొడుకు బతికి బట్ట వారేసి బలములు కలిసి నా కొడుకు పోయినాడు. ఒకట దారుంట పోతుంటే ఎవరి కొడుకురా ఇతరాన్ని మరుకుతే పలాని మల్లయ్య కొడుకు పలాని మల్లమ్మ కొడుకు అని పేరంతది అనుకుంటే జన్మనిచ్చిన కన్న తల్లి. అదే ఒకవేళ ఆ తల్లి పిల్ల ఇద్దరు సేమంగా గడ్డపడనా ఆ బాలంతకు సిమ్మడి సీకత్వ మనం మబ్బులు కన్నా గిర్ర తిరిగి అడ్డం పడిపోతుంది. బాలంతకు అక్కున్నా తల్లి ఉన్నా చెల్లున్నా ఆ బిడ్డ నీ కాన్పు కష్టమైంది బిడ్డ అని ఆ బాలంతకు లేపి తనకు తర్వాత కట్టి చెవుల్లో దూదులు పెట్టి కళ్ళ కాటికి పెట్టి పళ్ళకు దాచిన పెట్టి నా బిడ్డ పేగులు పచ్చి పేగులు అని తడి బట్ట తీసుకొచ్చి పొత్తి పేగుల గుంజి కడతారు. బాలంతకు 5 బుక్కల ఉడుకుడుక ఎల్లిపాయ కారం కలిపి అన్నం కడుపులకేస్తారు. ఎందుకు పచ్చి పేగులు చదువుకోవన్నా అని. ఒకవేళ నా బిడ్డ నీ కొడుకును పక్కన వేసుకొని పండుకో బిడ్డ నీ కాన్పు కష్టమైందని ఆ కన్నతల్లి ఉంటే కడపల్లో కూర్చుంటది ఆట. ఎవరన్నా కిసొంటి వాళ్ళు వచ్చి బిడ్డ నీకు మనమడు పుట్టిండట బాగున్నాడా అని వాళ్ళు కలిస్తే 2 ఎత్తి దండం పెడతాడట. ఎందుకు అవనా మనమడు పుట్టి అరగంట సేపు అవుతుంది ఆ బిడ్డ పక్కన వేసుకొని ఇప్పుడే వండుకున్నది. ఈ 1 గంట అయినాక లేపుకొని మర్ర కొడుతుంది. కానీ పక్కన వండ పెట్టుకున్న కొడుకును వండ పెట్టుకున్న బాలంతకు నిద్ర పట్టదే అమ్మా. నా నిద్ర పాడు కానీ నాకు మొద్దు నిద్ర వస్తుంది. మొద్దు నిద్ర లోపల నా కొడుకు నేను పక్కన వేసుకొని పండితే బొరుతను బుర్రంగా నా కొడుకు మీద కాలు పడనా నా కొడుకు కుంటోడైతాడు. నా కొడుకు మీద చెయ్యి పడనా నా కొడుకు తొంటోడైతుండదు. చెంబె నీళ్లు తెచ్చుకొని తలాకు పెట్టుకొని కళ్ళల్లో నల్లుకొని కంటికి రెప్పోలే కొడుకుల బిడ్డల రాలేదు కన్న తల్లి ప్రేమ. 5 ఏళ్ల కొడుకు గాని కడపల్ల కొడుకు కూర్చుండని తల్లి సేని మరి పోయి ఇంటికి రాగా ఎల్లమ్మ గుడికి అన్నం మల్లన్న గుడికి అన్నో పెద్దమ్మ గుడికి అన్నో మొత్తం అంత ప్రసాదం పెట్టని తల్లికి కడుపు లేదా బుక్కు దామంటే ఇంటికాడ కడుపు తీ వ్యాధికి వస్తదే. ఈ కడుపుకు పలారం ఎట్ల బుక్క రాయి పలారం బుక్క నా కడుపు నిండుతుందా ఇంటికాడ నా కొడుకున్నడా అని కొనుగోముల పలారం ముడేసుకొని తీసుకొచ్చి ఎల్లమ్మ ప్రసాదం మల్లన్న ప్రసాదం కొడుకులకు బిడ్డలు పెడుతుంది కన్న తల్లి. ఈ మగవానికి ప్రసాదం పెట్టని అప్పుడే బుక్తోడు మిసాల మీద ఇంతవరకు జ్యోతి మీద ఇంతవరకు దుడుకొని ఇంటికి మగవాని లెక్క అడవిల్ల గట్టనా కొడక 25 ఏళ్ల కొడుకుని ఏత్తది కన్న తల్లి కండ దంపుకోరి కొడుకుల కండ వేంచేది కన్న తల్లి ప్రేమ. ఒగింటి పిల్లని తెచ్చి కొడుకు లగ్గం చేస్తుంది. అచ్చిన కోడలు ఏమంటది నీ అయ్య దగ్గుతుండు నీ అవ్వ దుమ్ముతున్నది నాకు శుక్రాల దినమాయే నీ అయ్యేవో దగ్గుతురు రూస్తురు తుమ్ముతున్నారు పోతావు నాకు ఏరు పోయి లేకపోతే నా తల్లి గారి పట్టం పోతుంటది. ఎల్లా మోసుల కొడుకు మూసలోళ్ళకి ఏరు పోసి మూల కూర్చి లేచిన కొడుకులు ఎంతో మంది ఉన్నారు. చాలా నీళ్ళకేడతారు తల్లిదండ్రి కొడక ఎల్ల మమ్మల్ని గుడిచాల నుండి నువ్వు బంగళ లోపల ఉండి ఆ పాట ఎల్లు బతావు తండ్రి అవరు ఆడ ఎందుకంటే చాలా నీళ్ళకేడతారు తల్లిదండ్రి. కొడుకో ఒకవేళ కొడుకు కోడలు ఏమన్నా కూర అంటుంటేది ఏ పోరాని మనవడో మనవరాలో ఉంటే మనవడ మీ తాత బుక్కెడు అన్నం తినలేదు నాకు బుక్కెడు తినే బుద్ధి అయితే లేదు కొడుక మొత్తం కూర అంటుంటేది ఏ పోరా అంటే బాబమ్మ మా అయ్య మటన్ తెచ్చిండు మావ వండింది గాని నువ్వు అడిగితే పప్పు షారా అని చెప్పమని చెప్పింది అమ్మా. కొడుక ఎంత
పని ఎత్తివిరా బుక్కెడు కూడికే తప్పుడు అబద్ధములు చెప్తున్నావురా. నువ్వు చిన్న ఉన్నప్పటి నుంచి కొడుక ఏరియకు దుడ్డ ఈకినట్టు నా సండ్రము పాలన్నీ ఈకినవురా. తల్లిచ్చిన శనివారకు లెక్క పెడితే ఎన్ని లక్షలు అయితాయి? ఎర్రని రక్తాన్ని తెల్లని శనివాలుగా దారు ఓసి రంగడిచ్చి రొమ్ము నోట్ల పెట్టి పాలిచ్చి పెంచేది కన తల్లి ప్రేమ. తీర్థం వేసి రోతో గంధకం వేసి తన కండ చంపుకొని కొడుకుల కండ పెంచేది కన తల్లి ప్రేమ అంటారు. వాసం ఏ వాసం గొప్పదంటే విశ్వాసం గొప్పదన్నారు. దూరంలో దూరం ఏ దూరం గొప్పదంటే ముక్కు దూరం గొప్పదన్నారు. కాయల్ల కాయే ఏ కాయ పెద్దదంటే తలకాయ పెద్దదన్నారు. కండ ఖజూరల కన్నా గుడ్డి తేనె కన్నా చెరుకు రసము కన్నా తీపల్ల తీపి ఏ తీపి పెద్దదంటే కడుపుతోని కన్న తీపి పెద్దదన్నారే అమ్మా. కొడుకా కొడుకాగా కనతల్లి ప్రేమలు మీకు తెలవైగా తీపి మీకు తెలవగా పాయరా. పొంటి చెప్పుకుంటూ వస్తుంటే ముచ్చట ఎంతో మంది గుండెలు చెరువులు అవుతున్నాయి. ఎంతమంది కొడుకులు లేరు, ఎంతమంది కోడళ్ళు లేరు, కొంచెం పొల్లు, ఎంతమంది అత్తమామ లేరు. ఇట్టి కట్ట వెళ్ళది ఆనాడు చూడు నేపాల మహారాజుగా తల్లి సుందరదేవిగా చెల్లె ఇంద్రవదేవి బందికాన్ల కన్నీరు తీయంగా ఈ తల్లిదండ్రి సంగతి బందికానాలు ఉన్నది, ఈ చెల్లె సంగతి బందికానాలు ఉన్నది, ముగ్గురు సంగతి బందికానాలు ఉన్నది. నేపాల పట్టణంలో కొడుకు కూడా సంగతి వీళ్ళ ఈ సంగతి ఇట్లున్నది. ఆనాడు పోలేడా ఇంద్రసేన మహారాజు అటువంటి కాగితం రాసుకొని 3 నెలల నాటికి అత్తని పోలేడా. ఆనాడు ఇంద్రసేన పట్టణం నుంచి ఎట్లా వస్తున్నాడు ఇంద్రసేన రాజు. నేపాల పట్టణం పోవాలి, నేపాల పట్టణం అటువంటి రాజుతాడు పోయి నేపాల మహారాజు కన్న బిడ్డ ఇంద్రవతి నేను కళ్యాణం చేసుకొని వస్తానని బయలు ఇంట్లో వస్తున్నాడు. ఓ రామ రామ నేపాల పట్టణం అన్నాడు. 3 నెలల పొద్దు అవుతుంది. ఆనాడు దినముల్ల మా మామ ఒక సీటు రాసిచ్చిండు. సీటు తీసుకొని వస్తే నీకు రంగరంగ వైభవంగా రకాలు ఎత్తమా అన్నాడు. మనపురి పట్నం వస్తున్నాడు రాజ్యాక రాజు. ఎవరు మామా వచ్చినావు అంత కొడుకు ఎవరిరా మామ అంటుని ఓడి అసలు ఆనాడు దినముల్లా నువ్వు 3 నెలల పొద్దుకు రమ్మలేవా ముఖం మంచి చూసి మాట్లాడరా ఎవరు నేను ఎవరనుకున్నావు అంటే నేపాల మహారాజు అనుకుంటున్నా. కాదు నేపాల మహారాజు కాదు, వాళ్ళ అన్న కొడుకు బల్లాన చక్రవర్తిని. సేమ్ మీ బాబు లెక్కన బొమ్మరిది. బొమ్మర అంటే ఎవరు? బొమ్మరిది బాబు లేకుండా పోతే మాయ కూర్చొని నేను ఎవరు లేకుంటారా మరి? అరే బొమ్మరిది पहले हाथ में लो बाद में चाय पियो. ठीक है अरे अरे బామ్మర్ది ఎక్కడ మంచి మాట చెప్తున్నా. బామ్మరా మీ బాబు ఎక్కడ? ఒక్క గుద్దే కొడుక ఫోటో దిగారా వచ్చాడా బక్కడా? మీ బాబు ఎక్కడ? ఆడకైతే షటాక్ మా అవసరం నా చెప్పడు కదా. ఏందనుకున్నావు?
ఇది అన్ని తెస్తున్నారు కాలు చేతులు కాలేజీ తీరా. ఏమైంది ఏమైందా? మీ చెల్లేడుంది? ఎందుకు మీ బాపేడుండు? ఓ వాళ్ళ మా బాపు మా చెల్లె బంగారు టొంగుటియాల కట్టి ఏడంతరాల మాలు కట్టిన మాల్ లోపల బంగారు టొంగుటియాల మీద ఊగుతూ రుయ్యాల ఊపుతున్నా. చాయ్ వచ్చింది చాయ్ అయినాక ఊపకడికి పోదాం.